తనూజ, ఇమాన్యుల్, భరణి గారు ఎంత సేఫ్‌గా మాడుతున్నారంటే వీళ్ళంత సేఫ్ గేము ఇక ఇంతే. ఇక ఈ సెలబ్రిటీస్ అంతా కావాలనే వీళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి సెలబ్రిటీస్‌కొనే సపోర్ట్‌గా అనిపిస్తుంది. సేఫ్ గేమ్ క్లియర్‌గా ఎందుకంటే బయట నుండి ఆళ్ళొచ్చారు కాబట్టి వాళ్ళంతా గేమ్ చూసారు కాబట్టి వాళ్ళతో మంచిగా ఉన్న వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేద్దాం అన్న పాయింట్‌లోనే ఉన్నారు. తనూజ, ఇమాన్యుల్, భరణి గారు. ఎందుకంటే వాళ్ళందరూ బయట నుండి వచ్చారు. దట్టు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క పవర్ ఉంది. రేపొద్దున్న ఈ ఎలిమినేషన్స్‌లో ఆ పవర్స్ యూజ్ అవుతే మనం ఆళ్ళతో క్లోజ్‌గా ఉంటే వాళ్ళు మనకు యూజ్ చేస్తారా? లేకపోతే వాళ్ళతో ఉంటే నామినేషన్స్‌లో తీసుకురారు అన్న పాయింట్‌లోనే ఇమాన్యుల్ అసలు లెగటమే పొద్దున్న లెగటం ఇమాన్యుల్ పాటలు పాడుతూ వాళ్ళని కామెడీ ఫ్లర్టింగ్ చేస్తున్నాడు. ఇంక అంటే అలా అలా క్లోజ్‌గా ఉంటే వాళ్ళు నామినేట్ చేయరు కదా! ఇమాన్యుల్‌ని. ఇమాన్యుల్ ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నా అంత సేఫ్‌గా ఆడుతున్నాడు. అక్కడ దివ్యల మాదిరిని, పవన్ కళ్యాణ్‌ది ఇష్యూ అవుతుంది. గొడవ అవుతుంది. తనేం అనలేదు. తనేం అనకపోయినా అంత 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 ఇష్యూ అవుతున్నప్పుడు భరణి గారు అక్కడేం మాట్లాడలే. అక్కడేమన్నారంటే, ఏం లేదు మామూలుగానే సారీ చెప్పాడుగా వదిలేసండి. ఇమ్మాన్యుల్ అదే అంటున్నాడు. భరణి అక్కడ అదే అంటున్నాడు. భరణి పక్కనకొచ్చి దివ్యతోనిని, కళ్యాణ్‌తో అంటున్నాడు. చూస్తున్నా వచ్చిన దగ్గర నుండి ఆమె నోరు పారేసుకుంటుంది. చూస్తున్నా అంటున్నాడు. నోరు పారేసుకుందని తెలిసిన మనిషి మరి అక్కడెందుకు పాయింట్ చెప్పలా? అదే శ్రీజ ఉంటే తప్పు ఎవరిదైతే వాళ్ళ వైపు వాళ్ళని క్వెషన్ చేసేది. తప్పు లేనోళ్ళ వైపు నించునేది. కానీ బర్నీ గారు క్లియర్ సేఫ్‌గా మాడుతున్నారు. అక్కడ అంత తప్పు జరుగుతుంది. ఆవిడ నోరు పారేసుకుందని ఈయనే అన్నాడు గదా! ఈయనే అన్నప్పుడు అక్కడ ఎందుకు పాయింట్ ఎత్తలేదు?